ఎందుకంటే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని కట్టుకోలేని వాడు సంఘాన్ని కట్టలేడు. మనిషి యొక్క జీవితంలో కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైంది. డబ్బు కాదు, ఆస్తులు కాదు, చదువులు కాదు, కుటుంబం. దేవుడు ఒక బాధ్యత కలిగిన తండ్రిగా తల్లిగా దేవుడు నిన్ను నియమించాడు గనక ఆదాముతోనే చెప్పాడు ముందే, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండు. ఈ తోటను కాపలకాయి, ఈ తోటను సేద్యము చెయ్యి, తినకుండా పండుకుండా తిరగకు, ఈ తోటను కాపలకాయి. అంటే బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండు బ్రదర్. బాధ్యత కలిగిన తండ్రిగా ఉండు, బాధ్యత కలిగిన తల్లిగా ఉండు. పిల్లలకు 10 లక్షలు డిపాజిట్ చేసిన ఎందుకు? కరోనాలో వెంటిలేటర్ మీద బిల్లు కట్టడానికా? అది నీ పిల్లల డబ్బు నీ పిల్లల ప్రవర్తన మారుస్తుందా? ఆలోచన మారుస్తుందా? నువ్వు బాధ్యతగా పెంచావనుకో, వాళ్ళు నీ మాటను జవదాటరు. ఆమెన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నువ్వు బాధ్యత తీసుకుంటున్నావా లేదా అనేది కూడా పిల్లలు గమనిస్తారు. పిల్లలు గమనిస్తారు. మా పట్ల మా మమ్మీకి మా డాడీకి ఎంత బాధ్యత ఉంది. నువ్వు అన్ని పెడుతున్నావా, మసాలాలు అన్ని పెడుతున్నావా? అది కాదు, ఎంత బాధ్యతగా ఉన్నారు. తిండి పెట్టడం కాదు, ఎంత బాధ్యతగా నా పట్ల ఉంటున్నారు, నాకు ఎన్ని మంచి మాటలు చెప్తున్నారు, నాకు ఎలాంటి మంచి మార్గం చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎదిగిన కొద్దీ ఆలోచిస్తుంటారు. మొక్కై వంగనిది అది మ్రానై అంగదు. అందుకే సండే స్కూల్